తాడువాయి మహాశివరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా మొదటి రోజైన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు మీడియా సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక దర్శన వ్యవస్థ, తాగునీటి సదుపాయం, అన్నప్రసాదం, పార్కింగ్ మరియు భద్రతా ఏర్పాట్లు సమగ్రముగా చేస్తున్నామని వెల్లడించారు. మహాశివరాత్రి రోజు ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, జాగరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని భక్తులందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు భక్తులను ఆహ్వానించారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. హరి ఓం. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవతాభ్యో నమః. హరి ఓం. శ్రీ 15వ తారీఖు నుండి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి. మొదటి రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుండి స్వామివారిని విశేషంగా ప్రజలందరూ కూడా దర్శనం చేసుకుని తరిస్తూ ఉంటారు. అలాగే మొదటి రోజు మహాశివరాత్రి సందర్భంగా పితృదేవతలకు తర్పణాలు ఇచ్చుకునేవారు మరియు పితృదేవ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఇక్కడ అనాదిగా వస్తుంటే ఆచారము. ఆ తదుపరి రెండవ రోజు స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది ఉదయం 11 గంటల నుండి. మా తదుపరి మూడవ రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కార్యక్రమం భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదే రోజు 11 గంటల నుండి మహా అన్న సమారాధన కార్యక్రమం కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 4వ రోజు అపర్ణా సమేత అనంతేశ్వర స్వామి కొత్తగా నిర్మించినటువంటి దేవాలయం పక్కనే ఉన్నటువంటి శివాలయంలో అపర్ణా సమేత అనంతేశ్వర స్వామి వారి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 5వ రోజు ఉదయం త్రిశూల స్నానాలు, పూర్ణావతి, ఆ రోజు సాయంత్రం 8 గంటల నుండి పావులింపు సేవా కార్యక్రమాలతో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ముగుస్తాయి. ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటల నుండి కమిటీ వారు సంస్కృతి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా మా చైర్మన్ గారి దగ్గరుండి అలాగే దేవాదాయ శాఖ వారు, ఈ పోలీస్ శాఖ వారు కూడా ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఆ భక్తులందరూ కూడా 5 రోజులు కూడా స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. విలేకరులందరికీ నా ధన్యవాదాలు. 15వ తారీఖు నుంచి ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి కనుక 50 మంది భక్తులు విరివిగా దర్శనం 15వ తారీఖున దర్శనం చేసుకుని ఈ 5 రోజులు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే ఇది 3వ రోజు మహా అన్నదాన కార్యక్రమం ఉంది. దానికి కూడా విరివిగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని శుభప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే ఈ ముఖ్యంగా ఈ శివరాత్రి మహోత్సవం మా తాడువాయి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇక్కడ పెద్దలు చనిపోయిన వారికి తర్పణాలు అర్పిస్తారు కనుక ఇది బాగా ప్రసిద్ధి చెంది ఇంచుమించు ఖమ్మం జిల్లా, ఇటు కృష్ణా జిల్లా నుంచి కూడా ఇక్కడికి వచ్చి భక్తులు దర్శనం చేసుకుని పోయిన పితామహులకు కానీ వేరే చనిపోయిన వారందరికీ తర్పణాలు అర్పించి మొదటి రోజు మహాశివరాత్రి రోజున ఇక్కడ ఘనంగా జరుగుతాయి కనుక స్వామివారిని అందరూ దర్శించుకుని పుణ్యతులు కావాల్సిందిగా కోరుచున్నాము. అట్లాగే ఈ 5 రోజులు కూడా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే మీడియా మిత్రులు కూడా బాగా మాకు సహకరించి ఎప్పటికప్పుడు వార్తలు చేరవేస్తూ చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాము. ఏర్పాట్లు అంటే అలా 5 రోజులు కూడా వచ్చే భక్తులకు క్యూ లైన్స్, బారికేడ్లు కట్టి బస్సు సౌకర్యాలు కలిగించాము. అట్లాగే బారికేడ్లు పెట్టి జనాన్ని ఒత్తిడి లేకుండా చేయాలని మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. అలాగే పోలీసు వారు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. మీరు కూడా విలేకరులు, రిపోర్టర్స్ అందరూ కూడా మాకు సరైన సూచనలు చేస్తూ ఒత్తిడి లేకుండా చేయవలసిందిగా మీడియా మిత్రులు కూడా కోరుతున్నాము. మహాశివరాత్రి సందర్భంగా మా గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానానికి మహాశివరాత్రి సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన నాయకులందరికీ వారికి పేరు పేరున మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ
మరి ముఖ్యంగా మా తాడువే గ్రామంలో మా ఈ దేవస్థానం తరఫున ఉన్నటువంటి వీరేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. సుమారుగా 200-300 గ్రామాల నుంచి ఇక్కడికి ప్రజలు విచ్చేస్తారు. మరి 15/2/26 ఆదివారం నుండి 19 గురువారం వరకు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 5 రోజులు కూడా కార్యక్రమాలు జరుగుతాయి. మరి అలాగే నైటు సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి 3వ రోజున ఎంతో వైభవంగా స్వామివారి కళ్యాణం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. మరి ఆ సందర్భంగా మీ అందరికి తెలియజేయడం కోసం మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మా చైర్మన్ గారు ఉప్పునూరు పుల్లారావు గారు దీని గురించి 2 నిమిషాలు మాట్లాడతారు.